దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము ఎరుకో పట్టణము. యేసుక్రీస్తు సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. లూకాసు వార్త 19:1 ఎరుకో అనగా సువాసన గల పట్టణం అని అర్థం. పరిమళంలో వెదజల్లే చెక్కిళ్లతో జటామాంసే సువాసన లీను పెదవులతో నిలువెల్ల గోపరస సాంబ్రాణి జల్దర ఫల సుగంధములతో తరలి వస్తున్న పరమ గీతంలో యేసుక్రీస్తుని వర్ణించుట. యేసు స్వామి రాకతో ఆ పట్టణము సువాసన గల పట్టణం అని పేరు తెచ్చుకున్నటలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదండి. ఈ ఎరుకో యోర్ధాను లోయలో మృత సముద్రమునకు 5 మైళ్ళు పడమరగా ఉన్న గొప్ప నగరము. దీనికి ఖర్జూర చెట్ల పట్టణం అనియు ఈత చెట్ల గల పట్టణం అనియు పేర్లు. ద్వితీయోపదేశకాండం 34:3 ప్రకారం ఉన్నదండి. ఇక్కడ అవి బహుస్తారముగా ఉన్నాయి. ఇది మధ్యధరా సముద్రమున మట్టానికి 825 అడుగులు పల్లముగా ఉన్నందున ఎరుకో లోయ అని కూడా పిలువబడుతుందండి. ఇది చాలా సారవంతమైన ఫలభరితమైన లోయ. ఎరుకో పట్టణంని ప్రాశస్యాన్ని 3 అంశములుగా దేవుని వాక్యపు వెలుగులో ధ్యానిస్తేనండి. మొట్టమొదటిగా ఎరుకో సువాసన లేను పట్టణము. ముందే చెప్పుకున్నట్లు ప్రభు రాకతో ఆయన సంచారంతో ఆ పట్టణము సువాసనలతో నింపబడింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చితనని పలికిన యేసయ్య జక్కయ్య ద్వారా ఎరుకో పట్టణంలో రక్షణ సుగంధాలు అందించారు. లూకాసు వార్త 19:1-10. పొట్టి జక్కయ్య యేసును చూడగోరి మేడి చెట్టెక్కాడు. అతనిలో ఆ ఆశ అంకురించక పూర్వమే యేసు అతనిని చూశాడు. తన రక్షణ సిద్ధం చేశారండి. జక్కయ్యలోని పొట్టితనం భౌతికమే కాదు, ఆధ్యాత్మికతలో కూడా పొట్టితనమే కారణం. అతని వృత్తి. పొట్టివాడు చెట్టెక్కిన రీతిగా అతనిలోని ఆంతరంగిక మరుగుజ్జుతనము అంతరించి ఆధ్యాత్మిక ఔన్నత్యం శిఖరాగ్రము చేరుకుందండి. జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు పిలిచిన వెంటనే అతనిలో అన్ని లోకాశలు పటాపంచలైపోయినాయి. తనను తాను తెలుసుకున్నాడు, తన స్థితి గ్రహించాడు, తనని తానే సరిచేసుకున్నాడు, ప్రభువునకు సమర్పించుకున్నాడు తన యొక్క జీవితమును. కనుకనే ఆస్తిని పేదలకు పంచుతానన్నాడు. అన్యాయార్థానికి 4 రెట్లు చెల్లిస్తానన్నాడు. కానీ ఎవరిని నిందించలేదు, దూషించలేదు. పరిసయ్యుని వలె తోటి వాని వేలెత్తి చూపలేదండి. ఉపదేశములు ఇవ్వలేదు, దీర్ఘ ప్రార్థనలు చేయలేదు. పైగా తానే పాపినైన మనుష్యుడు అని అనిపించుకున్నాడండి. అలా అన్న వారంతా ఏ పాపము చేయని పుణ్యాత్ములైనట్లు అలా తనని తాను సంస్కరించుకున్న జక్కయ్య ప్రభుచే ఇతడును అబ్రాహాం కుమారుడని కితాబ్ అందుకొని పరలోక స్వాస్యం పొందుకున్నాడు. యేసయ్య అందించిన రక్షణ సుగంధాన్ని ఆఘ్రాణించాడు. అసలు జక్కయ్య మాత్రమే కాదండి, ఆయన ఇల్లు, ఎరుకో వీధులు, ఎరుకో పట్టణము అందరి సమస్తము ప్రభువు నుండి సుపరిమళములను వెదజల్లాయి. సార్థక నామధేయ ఎరుకో అలాగే యేసు పిలుపుతో జక్కయ్య కూడా పవిత్రుడయ్యాడు. ఇక జక్కయ్య ఎక్కిన మేడి చెట్టును చూచి ఆనందం వర్ణనాతీతం. ఎన్నో వేల చెట్లుండగా ప్రభు ఆ చెట్టును నిదానించి చూశారండి. జక్కయ్య ఏ కొమ్మ చాటున దాక్కున్నాడో యేసయ్య ఎక్కడ నిలబడి ఆయనని దిగిరమ్మన్నాడు. యేసుక్రీస్తును వెంటనే జక్కయ్య దిగిరమ్మని పిలిచారండి. రెండవదిగా ఎరుకో శపింపబడి దీవింపబడిన పట్టణం. ఇశ్రాయేల్లో 2వ నాయకునిగా యెహోవాచే ఏర్పరచబడిన యెహోషువ చేత ఎరుకో పట్టబడిందండి. ఆనాడు ఇది బహు గొప్ప పట్టణమై, శత్రు దుర్భేద్యమై, బలమైన ప్రాకారములు గల అతి ధనవంతమైన పట్టణము. యెహోషువ నాయకత్వంలో ప్రజలు పట్టణం చుట్టూ 6 దినములు తిరిగి 7వ దినాన 7 సార్లు తిరిగిన పిమ్మట యాజకులు బూరలు ఊదుచుండగా ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయుచుండగాను పట్టణ ప్రాకారంలో కూలెను. యెహోషువ 6:20. అది శపితమైన పట్టణం కనుక అందులోని సమస్తము అగ్ని చేత కాల్చివేయమని దేవుని ఆజ్ఞ. యెహోషువ అలాగేనే చేశారండి. ప్రజలతో శపథం చేయించి ఎరుకోను శపించాడు. యెహోషువ గ్రంథం 6:26 ప్రకారం. అబ్బా, ఎంత భయంకరమో ఈ శాపం! అంతేకాదు, శపింపబడిన ఆ పట్టణపు సొమ్ము ఆశించిన ఆకాను వలన ఇశ్రాయేలీయులకు ఓటమి. హాయి పట్టణము. యెహోషువ 7:4. హాయి పట్టణము ఓటమికి ఆస్కారమైందండి. ఆకాను తన సమస్తముతో
ఆ కోరు లోయలో భూస్థాపితమగుట మనకు తెలుసండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో. ఇట్టి యెరికో శాపము నుండి ఆశీర్వాదం పొందుకుంది రాహాబు మంచి పని ద్వారా. దేవుడు అందలి వేశ్య అయిన రాహాబును ఏర్పరచుకున్న ఆమెను ఆమె కుటుంబం రక్షించి క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుటకు కల్పించుటకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో అద్భుత ఆశీర్వాదము షల్మాను రాహాబునందు బోయాజును కనెను. కనుక క్రీస్తు పుట్టుకకు దాదాపు 30 తరాలకు ముందే దేవుడు యెరికోను ఆశీర్వదించాడండి అనుటలో ఎంతైనా ఆశ్చర్యకరమైన విషయము. మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి దయామయుడు. మన శాపము పరమార్చడానికే యేసు వచ్చారండి. మూడవది ఆధ్యాత్మిక పతనము నుండి ఉద్ధరింపబడుటకు యెరికో సంకేతము. యేసు ప్రభు చెప్పిన మంచి సమరైన కథ లూకాసు వార్త 10వ అధ్యాయం 30 నుంచి 35 వచనములలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దిగి వెళ్ళుట ఎందుకు కారణము? యెరూషలేము సముద్ర మట్టానికి 2500 అడుగులు ఎత్తున కొండ మీద కట్టబడిన దేవుని పట్టణం. యెరికో ముందే చెప్పినట్లు 850 అడుగుల పల్లము అనగా యెరూషలేము పట్టణమునకు యెరికో 3325 అడుగుల దిగో అన్న మాట కనుక దిగి వెళ్ళవలసిందే. ఆ మనిషి ప్రయాణము ఆధ్యాత్మిక దిగజారుడుతనానికి సంకేతం. ప్రభువు నుండి అతి దూరంగా వెళ్తున్నాడనేది అంతరార్థం. ఎప్పుడైతే ప్రభువునకు దూరమవుతున్నానో దొంగయగు సాతాను మనలను కొట్టిపడేస్తుంటుందండి. చివరకు వస్త్రాలు కూడా దోచుకొని కొన ప్రాణంతో విడిచినట్టు ప్రభు ఇచ్చిన మహిమ వస్త్రాలు అపహరించి మనలను కొన ప్రాణంతో వదులుతుంది. ప్రాణం మాత్రము తీయదు సుమ, వాని పనులు చేయాలి కదా అని దిగజారినవాడు. అట్టి మనిషిని ఆదరించి మంచి సమరయుడు మన మంచి కాపరి అని యేసు. సమరయులు తీసివేయబడిన జాతి ఆనాడు. మన యేసే తృణీకరింపబడిన దెబ్బలు తిన్న ఆ మనిషి లాంటి ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన తాను దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు, చివరకు ప్రాణం అర్పించాడని. మనము ఆధ్యాత్మిక అగాధములలో ప్రయాణించుచుండగా యేసే ఈ లోకానికి వచ్చి సమరయుని వలె మనలను ఉద్ధరించాడండి. ఆమేన్.